గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనం ఎన్ని డ్రెస్సెస్ వేసినా డీసెంట్ గా కనిపించాలి, మంచిగా కనిపించాలి అని అంటే చీరలు కాకుండా వి ఆల్వేస్ చూస్ చుడిదార్స్ కదండి. అది కూడా ఇప్పుడు విత్ చున్నీ వచ్చే చుడిదార్స్ మళ్ళీ ట్రెండ్ లోకి వస్తాయి. ఒకనొక టైంలో మొత్తం చున్నీలని పక్కన పడేసి ఓన్లీ కుర్తాస్ అండ్ లెగ్గిన్సే బాగా ట్రెండ్ అయినాయి. ఇప్పుడు బ్యాక్ టు మళ్ళీ ఓల్డెన్ డేస్ లాగా ఇప్పుడు దుపట్టా వచ్చిన చున్నీ డ్రెస్సెస్ ని మళ్ళీ మనం అందరూ వేసుకోవడం స్టార్ట్ చేసాం. మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు బాగా. సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ 3 పీస్ సెట్స్ అంటే మొత్తం చుడిదార్ అన్నమాట, టాప్ ప్యాంట్ అండ్ విత్ దుపట్టా. ఇలా ఈ 3 పీస్ సెట్స్ అవి కూడా బడ్జెట్ లో అండ్ అవి కూడా ద మోస్ట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ విచ్ ఇస్ ఇన్ కాటన్. సో కాటన్ లో వచ్చిన ఈ 3 పీస్ సెట్స్ బడ్జెట్ లో అండి. హార్డ్లీ అన్ని కూడా ఒక 700, 750 ఆ రేంజే. ఒక్కటి తప్ప, ఒక్కటి మాత్రం 900 ఉంది. మిగతా అన్ని ఇంతే 7 and 9 మధ్యలోనే. ఏది కూడా 1000 కన్నా 1000 కూడా లేదు. సో అంత బడ్జెట్ లో అన్నమాట. వాటి రివ్యూ మీతో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చి మీకు అవసరం ఉంది అని అనుకుంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్సెస్ అన్ని ఎవ్రీడే కాలేజీలకు వేసుకెళ్ళడానికి, ఆఫీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. చూడడానికి చాలా చాలా డీసెంట్ గా అనిపించినాయి నాకైతే. మరి మీకు ఎలా అనిపించింది అన్నది మొత్తం వీడియో చూసి, నేను వేసుకున్నవి కూడా పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి అవి కూడా చూసి కలెక్షన్ ఎలా అనిపించింది అన్నది మీరు కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్ లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డ్రెస్సులు చూసే కన్నా ముందు ఈ వాచ్ డీటెయిల్స్ షేర్ చేయమని చాలా మంది అడిగారండి. ఇది మా చెల్లెల వాచ్ అనమాట. యాక్చువల్లీ అది ఊరు వెళ్ళినప్పుడు మర్చిపోతే నేను తెచ్చేసుకున్నాను. సో ఆ వాచ్ డీటెయిల్స్ షేర్ చేయమని చాలా మంది అడిగారండి. ఇది అమెజాన్ లో తీసుకున్నదే, వైడ్స్ అనే కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్ అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. సంథింగ్ అరౌండ్ 1190, 1180 ఆ ప్రైస్ లో పడుతుంది అనమాట. స్మార్ట్ వాచ్ మొత్తం డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అండ్ 2 స్ట్రాప్స్ ఇస్తారు. అండ్ ఇది బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ మోడ్, హెల్త్ ట్రాకింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. అంటే స్టెప్ కౌంట్ కానీ, హార్ట్ రేట్ కానీ ఇట్లాంటివన్నీ అండ్ టైమర్ ఇలాగా అన్నీ ఉంటాయి. అండ్ ఇట్లాంటి స్ట్రాప్స్, ఇది సిలికాన్ స్ట్రాప్స్ అనమాట. మనకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. అంటే మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్, కొద్ది రోజులు అది కొద్ది రోజులు ఇది అలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఒక క్యూట్ బాక్స్ లో వస్తుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా పర్ఫెక్ట్ అనమాట. బడ్జెట్ లో వచ్చిన స్మార్ట్ వాచ్ అని చెప్పొచ్చు. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఏ డ్రెస్ పైకైనా కూడా బాగా సూట్ అయినట్టుగా అనిపించింది. నేను కూడా వాడాను కాబట్టి నాకు కూడా బాగా అనిపించింది. సో ఇన్ కేస్ వ్యాలంటైన్స్ డేకి ఎవరికైనా మంచి వాచ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే లేడీస్కి ఇది పర్ఫెక్ట్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి. ఇది కాటన్, కంప్లీట్ కాటన్. పైన మనకి ఇలాగా చైనీస్ కాలర్ తో వస్తుంది అనమాట. మంచి క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. లోపల లైనింగ్ ఏమి రాదు. కాటన్ పైన ఇలా మొత్తం బ్లూ కలర్ పైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఇలా పట్టిలాగా ఇలా ఇచ్చారు, ఫోల్డ్ చేసినట్టుగా ఉండేలాగా. చాలా క్లాసీగా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే. అండ్ స్ట్రైట్ కుర్తా అనమాట. ఇలాగా బిట్ కూడా చూసారు కదా, ఇంత అటు ఇటు స్లిట్స్ తోటి ఇలా స్ట్రైట్ కుర్తా వస్తుంది. అండ్ నెక్ పార్ట్ దగ్గర మాత్రం ఇలాగ కొంచెం బటన్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ దీనికి ప్యాంట్ సేమ్ ఇదే, వైట్ పైన ఇలా బ్లూ కలర్ లైన్స్ తోటి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని స్ట్రైట్ ప్యాంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సెస్ కి స్ట్రైట్ ప్యాంట్సే వచ్చినాయి అన్ని. సో ఇది ప్యాంట్. పైన ఇలాగా ఫ్రంట్ సైడ్ ఇలాగా బెల్ట్ అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ తోటి వస్తుంది. అండ్ పాకెట్ కూడా ఉంటుంది ప్యాంట్ కి. పాకెట్ లేదు ప్యాంట్ కి అయితే. అండ్ దీనికి దుపట్టా వస్తుంది. దుపట్టా ఏంటంటే మనకి ప్యాంట్ అండ్ టాప్ మిక్స్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. అంటే ఇదిగోండి, ఇది మొత్తం ఇలా లైన్స్ వచ్చి దుపట్టా సెంటర్ పార్ట్ అంతా, కింద వచ్చరికి ఇలా బార్డర్ లాగా వచ్చింది అనమాట. ప్యాంట్ ఇది, టాప్ ఇది, రెండింటిని మిక్స్ చేస్తూ ఇలా వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ మనకి టాప్ కూడా ఇలా మొత్తం ఫుల్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కాబట్టి దానిపైన ఈ వైట్ లైన్స్ చాలా డీసెంట్ గా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ కాంట్రాస్ట్ కాబట్టి చాలా ఎవిడెంట్ గా కనిపిస్తూ బాగుంది. ఇది కూడా కంప్లీట్ కాటన్ అండి, మొత్తం కాటన్ సెట్. ఇది అసలు కంఫర్ట్ విషయంలో మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. క్లాత్ అంత బాగుంది ఈ డ్రెస్ ఇది. అండ్ చాలా చాలా డీసెంట్ గా కూడా అనిపించింది. వేసుకునే పక్కన ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీకు ఎలా అనిపించింది అన్నది చూడండి ఒకసారి, ఎలా అనిపించింది అన్నది చెప్పండి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్. ఇది బాగా ట్రెండ్ అయిన డ్రెస్ అండి. అసలు ఎక్కడ చూసినా ఈ మోడల్ డ్రెస్లే అనమాట. బాగా ట్రెండ్ అవుతోంది ఈ డ్రెస్. సేమ్ ఇదే ఆఫ్ వైట్ పైన ఫ్లోరల్ ప్రింట్. ఇక్కడ ఫ్రంట్ యోక్ పార్ట్ లో ఇలా ఆలియా కట్ లాగా వచ్చి మొత్తం అదంతా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్. అండ్ ఇక్కడంతా ఇలా కుచ్చులుగా ఉండి ఇలా గేర్ తోటి మనకి అంబ్రిల్లా కట్ లాగా వస్తుంది అనమాట. స్లిట్స్ ఏమి రావు సైడ్ కి. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా 3/4 హ్యాండ్స్, స్ట్రైట్ హ్యాండ్స్.
ఇలా ఉంటుంది ఈ డ్రెస్. ఇది కూడా కంప్లీట్ కాటన్ డ్రెస్ అండి. చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. క్లాత్ కూడా కాటన్, ఇంకా దాంట్లో మిక్స్ ఏమీ లేదు అండ్ లైనింగ్ ఏమీ రాదు దీనికి కూడాను. ఇది బాగా ట్రెండ్ అవుతుందండి. దీనిలో కొన్ని కలర్ ఆప్షన్స్ కూడా నేను బయట చూసాను, బట్ ఈ కలరే ఎక్కువ ట్రెండ్ అయింది అనమాట. సో దీనికి ఏంటంటే ఒక స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఇలా ఆఫ్ వైట్ లోనే, అండ్ ప్యాంట్ కూడా కింద పట్టీకి ఇలాగా ఎంబ్రాయిడరీ వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అనండి. దానిపైన చిప్ వర్క్ అదంతా కూడా చేసి ఉంది. అంటే ఇక్కడ యోక్ పార్ట్కి ఎలా అయితే ఎంబ్రాయిడరీ చేసిందో అదే ఎంబ్రాయిడరీ ప్యాంట్కి కూడా చేసింది. అండ్ దీనికి కాటన్ చున్నీ వస్తుంది. ఈ చున్నీకి కూడా ఏంటంటే మనకి లేస్ బార్డర్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా మామూలుగా అల్లిన లేస్ ఉంటుంది చూడండి, అలాగా లేస్ బార్డర్ ఇచ్చారు. చున్నీ కూడా మొత్తం ఇలాగా ఫ్లోరల్ డిజైన్ తోటి వస్తుంది. దీనిపైన టాప్ పైన ఏదైతే ఫ్లోరల్ డిజైన్ ఉందో అదే డిజైన్ తో చున్నీ వస్తుంది. చున్నీ కొంచెం పల్చగా ఉంటుంది. కాటనే కానీ కొంచెం పల్చటి కాటన్ అనమాట. ఇదైతే కొంచెం మందమైన కాటన్, అసలు సీత్రుగా కూడా ఉండదు. సో ఇది యాక్చువల్లీ ఇంకా అంటే సాఫ్ట్ కాటన్ తోటి విత్ లైనింగ్ విత్ గేర్ ఇట్లా ఇంకా వచ్చిన వాటికి ఆల్మోస్ట్ 2000 వరకు కూడా ఈ డ్రెస్సెస్ నేను చూసానండి. 2500 ఆ రేంజ్ లో కూడా చూసాను. బట్ ఇదైతే నాకు సంథింగ్ అరౌండ్ 800 లాగా పడినట్టు నాకు గుర్తు. 800 పడిందండి దీని ప్రైస్ అయితే. 799 అనుకుంటా. సో ఆ ప్రైస్కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉంటుంది వేసుకుంటే. ఆబ్వియస్లీ అన్ని కూడా నేను ఈసారి డీసెంట్ గా కనిపించేవి ఏవైతే ఉన్నాయో అది కూడా కాటన్ మెటీరియల్ లో అవే తీసానమాట. సో పార్టీ వేర్ అంటే ఇంకా అవి వేరు కదా. సో ఇవి ఎవ్రీడే యూసేజ్ కి చూడడానికి క్లాసీగా అనిపించేవి. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ లావెండర్ కలర్. ఇది కూడా చాలా బాగా అనిపించింది అండి. యాక్చువల్లీ దీని క్లాత్ చాలా బాగా అనిపించింది నాకు. ఒకలాంటి షైనీ సాఫ్ట్ మెటీరియల్, కాటన్ అని చెప్పను కానీ ఒకలాంటి కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట. చాలా లైట్ వెయిట్ తోటి చూసారు కదా. మొత్తం లావెండర్, అ ప్లెయిన్ టాప్ విత్ 3/4 హ్యాండ్స్ అండ్ స్ట్రైట్ కుర్తీ అనమాట. ఇది అటు ఇటు ఇలా స్లిట్స్ వస్తాయి. మొత్తం ప్లెయిన్, ఏమీ లేదు దీనిపైన. ప్యాంట్ కూడా సేమ్, ఇదే క్లాత్, ఇదే కలర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది ఇలాగా. కొంచెం స్ట్రైట్ ప్యాంట్ కన్నా ఇలా కొంచెం పలాజో లాగా వచ్చింది అనమాట ఇది ప్యాంట్. అండ్ దీనికి చున్నీ కూడా సేమ్ కలర్, కాకపోతే చున్నీ పైన ప్రింట్ వచ్చింది. చున్నీ మాత్రం మనకి ఇది కాటన్ లోనే వచ్చిందండి. అదే నేత లాగా ఉంటుంది కదా, అలాంటి ఒక సాఫ్ట్ మెత్తనైన కాటన్ లాగా వచ్చింది అనమాట. అండ్ దానిపైన అంతా ఇలా ప్రింట్ ఉంది. అంటే ఇది టాప్ ప్లెయిన్ కాబట్టి ఈ లైన్స్ ప్రింటెడ్ చున్నీ బాగా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ట్రెండ్ అయింది. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఈ డ్రెస్ చాలా ట్రెండ్ అయింది అనమాట. దీనిలో గ్రేస్ అన్ని ఇట్లాంటి ఇంగ్లీష్ కలర్స్ లాంటివి ఎక్కువ ఉన్నాయి. ప్లెయిన్ కలర్స్, సోబర్ కలర్స్ అనమాట. సో దాంట్లో నేను ఈ లావెండర్ ట్రై చేశాను. ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ క్లాత్ చాలా బాగా అనిపించింది. ఒకలాంటి షైన్ కూడా ఉంది క్లాత్ కి. ఇదిగోండి ఇలా చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది వేసుకుంటే. అంత సీత్రుగా కూడా ఏం లేదు, అంటే మరీ మందంగా కూడా లేదు, మరీ పల్చగా కూడా లేదు. హ్యాపీగా వేసుకోవచ్చు, ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. మంచి లైట్ మెటీరియల్ అనమాట. సో ఇది ఒక డ్రెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్ విచ్ ఇస్ దిస్ వన్. నేను వేసుకున్న ఈ డ్రెస్, ఇది బ్లాక్ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ పైన ఇదంతా ప్రింటే వచ్చింది. ఎవ్రీథింగ్ ఇస్ ప్రింట్. ప్రింట్ అంటే ఇలా పైనుంచి ప్రింట్ చేయడం కాదండి, ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలా ఉంటుంది కదా, అట్లా అనమాట. హ్యాండ్స్ కి ఇక్కడ ఇలా గోటాపతి బార్డర్ ఇచ్చారు, 3/4 హ్యాండ్స్ ఇచ్చి స్ట్రైట్ గా యోక్ పార్ట్ వరకు ఇలా స్ట్రైట్ గా కుట్టి ఇక్కడ కుచ్చిళ్ళు ఇచ్చారు అనమాట. అంటే ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టారు. సో దట్ ఇది అంబ్రెల్లా కట్ డ్రెస్, అంటే స్లిట్స్ రావు సైడ్ కి, కొంచెం ఇలా గేర్ వచ్చింది. అండ్ దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఇలా అనమాట. అంటే మనకి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఉంది కదా, సో అదే కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఈ చున్నీ ఇచ్చారు. ఇది కాటన్ కాదండి, దీనిలో కొంచెం సిల్క్ మిక్స్ ఉంది. సో చున్నీ కూడా ఎలా అంటే అటు ఇటు ఇలాగ మనకి ఇలా బార్డర్ లాగా వస్తుంది అన్నమాట. ఎండింగ్ లో ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్స్ కూడా ఇలా బార్డర్ లాగా వచ్చింది. సో ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడగానే కూడా నచ్చేస్తుంది మోస్ట్లీ. అఫ్ కోర్స్ బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్ మీద కలర్లా చేతులు వెళ్ళిపోతాయి కానీ, బట్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి ప్యాంట్ కూడా మనకి ఏంటంటే ఈ చున్నీలో ఈ ప్యాంట్ ఇది ఏదైతే ఉందో ఇదే ప్యాంట్ ఇచ్చారు, స్ట్రైట్ ప్యాంట్. అంటే ఇంక బ్లాక్ ఏం రాకుండా ఓన్లీ మెరూన్ కలర్ ప్యాంట్, బ్లాక్ టాప్ అండ్ మెరూన్ చున్నీ అనమాట. ఇలా చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది కాటన్ కాకపోయినా చాలా కంఫర్టబుల్ గా ఉంది. క్లాత్ కూడా అస్సలు సీత్రూగా లేనే లేదు. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న కలెక్షన్ అండి.
నాకైతే ఆ ప్రైజెస్కి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఎస్పెషల్లీ ఎవ్రీడే యూసేజ్కి కావాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. వేసుకుంటే చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనలో చాలా మంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాల ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా ఇట్లాంటివి వేసుకోవచ్చు. చున్నీ వేసుకున్న ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే ఏంటంటే మనకు తెలియకుండానే ఒకలాంటి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, నేను మంచిగా క్యారీ చేయొచ్చు మనల్ని మనం అన్నట్టుగా ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో అట్లాంటి ఫీల్ అనిపించింది అనమాట నాకు ఇవి చూసినప్పుడు. సో మరి మీకు ఎలా అనిపించినాయి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.